12 రాసుల్లో కుంభరాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుంభరాశిలో పుట్టడం అంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలంటారు. కుంభరాశి అంటేనే నిండు కుండ. అందుకే ఆ రాశిలో కుంభరాశిలో పుట్టిన వారు తొనకని కుండలా ఉంటుంది వారి జీవితం. కుంభరాశి వారికి అధికారి శని. కుంభరాశి వారంటే ఈశ్వరునికి ఇష్టం. అందుకని కుంభరాశి వారిని శివయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకనే ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని కుంభరాశిలో పుట్టలేరు. అటువంటి కుంభరాశి జాతకులకు 2026 సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది, స్థితిగతులేమిటి, వారి లాభ నష్టాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి 2026 సంవత్సరం ఏలిన నాటి శని చివరి దశలో ఉన్నందున అటు ఆర్థికంగా సవాళ్ళు ఎదురవుతాయి. ఇటు వృత్తిలోనూ అంటే వ్యాపారస్తులు, ఉద్యోగులు, చదువుకునేవారు తమ రంగంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. కానీ గురువు అనుగ్రహం కుంభరాశి వారికి ఉండడం వల్ల గురువు అనుగ్రహంతో మంచి అభివృద్ధి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చిన ఆదాయం ఖర్చుల రూపంలో పోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకని ఖర్చుల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. ఖర్చులను నియంత్రించాలి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ధైర్యంతో ముందుకు సాగాలి. ఇక ఆర్థిక విషయానికి వస్తే గ్రహాలు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది, ధనయోగం కలుగుతుంది. ఇక వృత్తి పరిస్థితి అంటే కాంట్రాక్టర్లకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ బదిలీ కలుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి. సవాళ్ళ విషయానికి వస్తే కుంభరాశి వారికి శని ప్రభావంతో ఖర్చులు పెరుగుతాయి, ఒత్తిడి పెరుగుతుంది, మానసిక అస్థిరత కూడా ఏర్పడుతుంది. అందువల్ల కుంభరాశి వారు కొంచెం జాగ్రత్త పడాలి, తప్పదు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే క్రమశిక్షణతో కూడిన జీవనం, యోగా, ధ్యానం చేసుకోవాలి. శని తిరోగమనం వల్ల అలసటగా ఉంటుంది. ఇక కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వస్తాయి. కానీ గురువు అనుగ్రహంతో సమస్యలు పరిష్కారమవుతాయి. భావోద్వేగ బంధాలు బలపడతాయి. ఇక సంబంధాల విషయానికి వస్తే సామాజికంగాను వ్యక్తిగతంగాను చాలా మంచి మార్పులు వస్తాయి. చాలా ప్రయోజనకరమవుతాయి. 2026 సంవత్సరానికి కుంభరాశి వారికి చెప్పబోయే ముఖ్య సూచనలు. ఏలిన నాటి శని ప్రభావం చివరి దశలో ఉంది కాబట్టి ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టాలి. ఆవేశపూరిత నిర్ణయాలు మానుకోవాలి. అతిగా ఆలోచించడం మానేయాలి. స్వీయ నియంత్రణ చేసుకోవాలి. సమయపాలన పాటించాలి. సమతుల్య జీవనం చేయాలి. నిరంతర ప్రయత్నాలు చేయాలి. అప్పుడు కుంభరాశి వారికి ఆర్థికంగాను వ్యక్తిగత జీవితం స్థిరపడుతుంది. కుంభరాశి వారికి 2026 సంవత్సర పూర్తి జాతకం శుభం భూయాత్.